నమస్కారం. ఏపీ నంబర్ 1 న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. అనంతపురం జిల్లా బుక్కపట్నం మండల కేంద్రంలో తెరువు కూడలిలో గల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి గ్రామంలో గల సమస్యలు అడిగి తెలుసుకుని బుక్కపట్నం చెరువు ఆయకట్టు కింద ఉండే కాలువలలో నిండుకుపోయిన పూడిక తీయించే కార్యక్రమాన్ని పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులను రాజులుగా చూడటమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని, రైతు కలలను సాకారం చేసే దిశలో ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తున్నదని, ఈ సందర్భంలోనే జిల్లాలోని అతిపెద్ద చెరువైన బుక్కపట్నం చెరువు కింద ఆయకట్టు కింద కాలువలలో పూడిక నిండుకొని ఉన్న కాలువలు పూడిపోయాయని, ఈ సందర్భంలోనే కాలువలలో గల పూడిక తీయించి చెరువు కట్ట కింద ఉన్న భూములకు నీరు వదిలి ప్రతి ఒక్క రైతు సంతోషంగా ఉండేలా చూడడమే మా ధ్యేయమని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడడమే కాకుండా మన పుట్టపర్తి నియోజకవర్గంలోని అనంతపురం జిల్లాలో రెండో అతిపెద్ద చెరువు అయినటువంటి 14వ శతాబ్దంలో కృష్ణదేవరాయల కాలంలో కట్టినటువంటి చెరువు అయినటువంటి బుక్కపట్నం చెరువు పూర్తి సామర్థ్యంలో ఈరోజు నిండుకుండలా ఉంది. ఆ యొక్క చెరువులోని నీటిని రైతాంగం వ్యవసాయ పనుల కోసం ఉపయోగించే దానికోసం ఈరోజు చాలా కాలువలు దాదాపుగా ఒక 10 సంవత్సరాలుగా కాలువలన్నిటి పూడిక తీయక అన్ని బూడిపోయి ఉన్నాయి. వాటి పూడిక తీసే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. భవిష్యత్తులో ఖచ్చితంగా రైతే రారాజు అనే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసికట్టుగా గట్టిగా పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే ఒక నినాదంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జలసిరి కార్యక్రమానికి కూడా రైతులకు సేవ చేయాలి, రైతులకు ఆర్థికంగా వాళ్ళను ప్రగతి బాట పట్టించాలంటే ఆర్థికంగా వాళ్ళకి వచ్చే కష్టాలు ఏంటంటే బోర్లు వేసుకున్నప్పుడు చాలా చోట్ల రైతులకు నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే నీళ్లు పడిన చోట కొంతమంది నీళ్లు పడినా కూడా ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత మళ్ళీ బోర్లు డ్రై కావడం జరుగుతూ ఉంటుంది. అలాంటి ఇబ్బందులు జరగకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్ర
వ్యాప్తంగా వైఎస్ఆర్ జలసిరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి క్షణము రైతుల గురించి ఆలోచిస్తూ రైతుల శ్రేయస్సు గురించే ఈ ప్రభుత్వం గట్టిగా పనిచేస్తుందని తెలియజేసుకుంటూ సెలవు.